నమస్కారం. ఈరోజు మన సయాటికా ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. ముందుగా మన నడుము దగ్గర వెన్నుపూస దగ్గర వర్టిబ్రే అని బోన్స్ ఉంటాయండి. నా చేతి వేళ్ళు వర్టిబ్రే అనుకుంటే ఇవి స్పైనల్ కార్డ్ చుట్టూ ఇట్లా ప్రొటెక్షన్గా ఫామ్ అయి ఉంటాయండి. వర్టిబ్రేకి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ బోన్స్ రాపిడి అవ్వకుండా కాపాడుతుంది. ఈ స్పైనల్ కార్డ్ నుంచి నరాలు ఈ స్పూన్ అనుకుందాం డిస్క్ పక్క నుంచి వెళ్తూ ఉంటాయి బయటికి. సో కామన్గా ఏంటంటే మన నడుము దగ్గర సయాటిక్ నర్వ్ అని ఫామ్ అవుతుంది. అది L5 నుంచి S3 వరకు నరాలు ఇలా బయటకు వచ్చే నరాలు క్లబ్ అయితే సయాటిక్ నర్వ్ ఫామ్ అవుతుంది. ఇది మనకి తొడ వెనక భాగం, కాలు, పాదం ఇంతవరకు నర్వ్ సప్లై ఈ సయాటిక్ నర్వ్ వల్ల అవుతుంది అనమాట. ఏ కారణం చేత అయినా ఈ డిస్క్ కరిగింది అనుకోండి, ఏజ్ వల్ల కానీ మనం చేసే పనుల వల్ల కానీ ఈ నరం మీద ఒత్తుకొని ఆ నరం ఎక్కడికైతే సప్లై వెళ్తుందో అక్కడ నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. కామన్గా L5S1 అన్న నర్వ్ రూట్స్ దగ్గర వస్తుంది కాబట్టి ఆ పాదం అంతా లాగడం, తొంటి దగ్గర, తొడ వెనక భాగం, కాలు వెనక భాగం, ఇంకా పాదంలోకి నొప్పి వెళ్తూ ఉంటుంది. నడుము దగ్గర ఇబ్బంది అయితే కాలు ఎందుకు నొప్పి వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నరం ఎక్కడ సప్లై అవుతుందో అక్కడ నొప్పి వస్తుంది కాబట్టి సయాటికా నర్వ్ కాలంతా లాగినట్టు ఉంటుంది. దీనికి మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుందండి. బాగా ముదిరి చచ్చు కూడా స్టార్ట్ అయినా, లేకపోతే 3 నెలలకు మించి నొప్పి అసలు తగ్గకపోయినా, నడక కూడా ఇబ్బంది వస్తున్నా, యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నా, అప్పుడు MRI చేసి సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తామండి. థ్యాంక్ యూ సో మచ్.